క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ వాక్కు సందేశము ద్వారా ఆ దేవాది దేవుడు మన జీవితాలను ప్రభావితం చేయుచున్నాడు. తపస్సు కాలపు 5వ ఆదివారమున మనం ప్రవేశించాం. ఈనాటి పరిశుద్ధ పఠనాలలో దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తి ప్రదర్శనను మనం చూడబోతూ ఉన్నాం. ప్రియులకు సహోదరులారా, ఒకానొక డాక్టర్ తన యొక్క హాస్పిటల్ నందు అనేక సేవలు చేస్తా ఉన్నాడు. డాక్టర్ల యొక్క వృత్తి అంటే మనకు తెలియంది కాదు. వారికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులు రావచ్చు. కాబట్టి వారు అన్ని సమయాల్లో మెలకువగా ఉండాలి. సాధారణంగా వీళ్ళకు ఎన్ని ఎమర్జెన్సీ కేసులు వచ్చాయి అని ఫోన్ వచ్చినా కూడా వీళ్ళు జస్ట్ సాధారణంగా స్పందిస్తారు. ఎందుకంటే వారు ప్రతిరోజు కూడా ఇటువంటి ఎమర్జెన్సీ కేసులు ఎన్నో చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్ గారికి కూడా ఎన్నో ఎమర్జెన్సీ కేసులు వచ్చినా కూడా జస్ట్ సాధారణంగా ఓకే నేను వస్తానని చెప్పి జస్ట్ మామూలుగానే ఏ తొందరపాటు లేకుండా సాధారణంగా వెళ్ళిపోయేవాడు, పని చేసుకునేవాడు. కానీ ఒకానొకసారి అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఏంటి అంటే, ఇదిగో నీ కుటుంబ సభ్యులలో ఒకరికి ఎమర్జెన్సీ అయ్యింది. నీవు రావాలి అని వారికి తెలియచేశారు. ఆ మాట విన్నాడో లేదో వెంటనే హుటాహుటిన తొందరపడుతూ వెంటనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టి హాస్పిటల్ చేరుకొని ఆ యొక్క ప్రొసీజర్స్ అనేవి పూర్తయ్యి అవ్వకముందే తన యొక్క ట్రీట్మెంట్ కూడా ఆరంభించేస్తాడు. ప్రియులకు సహోదరులారా, అప్పటి వరకు తనకి ఎన్నో ఎమర్జెన్సీ కేసులొచ్చాయి. సాధారణంగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు మాత్రము తన యొక్క కుటుంబ సభ్యులకు ఒకరికి నిజంగా బాగాలేదు అని తెలిసిన వెంటనే అతనిలో ఎన్నడూ లేనటువంటి ఒక తొందరపాటుతనం. తొందరగా వెళ్ళాలి, తొందరగా చూడాలి, తొందరగా ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటి ఒక తపన అతనిలో ఆరంభమయ్యింది. ఇది మనందరి జీవితాల్లో మనం చూసేదే. ఎవరికో వేరే వారికి బాగాలేదు అన్నప్పుడు మనం పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వం. ఏ విధమైన స్పందన మనలో రాదు. కానీ మన కుటుంబంలో వ్యక్తికే, లేదా మనకు పరిచయం ఉన్న వ్యక్తులకే, లేదా మనం ప్రేమించేటువంటి వ్యక్తులకే గనుక బాగలేదు అని తెలిస్తే మనలో ఏనాడు లేనటువంటి ఒక తొందర ఆరంభమవుతుంది. వెంటనే వారిని చేరుకోవాలి, చూడాలి, వారికి ఒక ట్రీట్మెంట్ అందచేయాలనేటువంటి తపన మొదలవుతుంది. కారణము వారు మనకు దగ్గరి వారవ్వడం వల్ల. అంటే మనకు దగ్గరైన వారు, మనకు క్లోజ్‌గా ఉండేటువంటి వారికి వెంటనే మనం స్పందిస్తాం. వెంటనే రెస్పాన్స్ అవుతాం. అదే అనామకులు లేదా కొత్త వాళ్ళెవరో చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలనేటువంటి ఆలోచన మనకు రాదు. ఆ విధంగా మనం రెస్పాండ్ అవ్వము కూడా. ఇది సహజంగా మనం చూసేదే. ఇక్కడ ఈనాటి వాక్కులో యేసు ప్రభువు ఈ విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ మెథడాలజీకి ప్రభువు భిన్నంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును చాలా మంది కూడా కలుసుకున్నారు. చాలా మంది ప్రభు చెంతకు చేరి అపరిచితులు, అనామకులు ప్రభుని సహాయాన్ని కోరారు. అలా వచ్చినటువంటి అనేక మంది అన్యులకు కూడా ప్రభువు వారికి సహాయం చేశాడు. తన పనిని ఆపి మరి వారికి సహాయం చేశాడు. ఉదాహరణకు మనం చూస్తాం. భర్తిమయి అనేటువంటి గ్రుడ్డివాడు సహాయం కోసం అర్థించినప్పుడు ప్రభువు అక్కడ ఆగి మరీ అతన్ని స్వస్థత పరిచి వెళ్ళిపోయాడు. అదే విధంగా సిరోఫినిషియన్ స్త్రీ ప్రభువును సహాయం కోసం అర్థించినప్పుడు ప్రభువు ఆమెతో మాట్లాడి మరి ఒక అద్భుతాన్ని చేసి వెళ్తాడు. ఈ విధంగా అన్యులైనటువంటి వారు, పరిచయం లేనటువంటి వ్యక్తులకు కూడా ప్రభువు తన పని ఆపి మరీ సహాయం చేసి వెళ్ళిన వాడు. ప్రభువుకు దగ్గరైనటువంటి వ్యక్తులకు మాత్రము వెంటనే రెస్పాండ్ అవ్వలేకున్నాడు. మనం చూస్తున్నాము ఈనాడు మార్తా మరియల యొక్క కుటుంబము లాజరుకు బాగలేదు, అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసు ప్రభువుకు వర్తమానం పంపిస్తారు. ప్రభువు ఆ వర్తమానాన్ని స్వీకరించిన తర్వాత కూడా 2 రోజులు ఆలస్యం చేశాడు. వాక్కులో మనం చదువుతూ ఉన్నాము, లాజరు జబ్బు పడెనని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. అంటే ప్రభువు కావలసి అక్కడ ఆలస్యం చేస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది.
మనకు దగ్గరైనటువంటి వారి కుటుంబానికి మనం వెంటనే రెస్పాండ్ అవుతాం. కానీ ఇక్కడ మార్తా మరియల కుటుంబం యేసుప్రభువుకు చాలా దగ్గరైనటువంటి కుటుంబం. యేసుప్రభు స్నేహితులలో వీరి కుటుంబము కూడా ఒకటే. యేసుప్రభువు ఆ దిశగా ఎప్పుడు ప్రయాణమైపోతూ ఉన్న వారి కుటుంబాన్ని చేరుకొని, అక్కడ కాసేపు సేద తీరి, అక్కడ వారి దగ్గర భోంచేసుకొని ప్రతిసారి వెళ్ళేవాడు. మరి అంతగా ఆదరించినటువంటి ఈ కుటుంబము ఇప్పుడు కష్టాల్లో ఉన్నది అని తెలిసి కూడా, ప్రభువు 2 రోజులు ఆలస్యం చేస్తూ ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. ఏంటి ఈ విధానం? చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రభువు ఎందుకు తన వారికే ఆలస్యం చేస్తూ ఉన్నాడని మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు చాలా సార్లు మనము కూడా మన ప్రార్థన జీవితంలో ఇదే అనుకుంటూ ఉంటాం. నేను చాలా మంచిగా ఉన్నాను. ప్రభువుకు దగ్గరై ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. అయినా కూడా నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా! పిలిచిన వెంటనే నా దేవుడు ఎందుకు నా ప్రార్థనకు స్పందన ఇవ్వడం లేదు? నా ప్రార్థనకు ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని నువ్వు చింతిస్తున్నావు కదా! నా విషయంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని నువ్వు భావిస్తూ ఉన్నావు కదా! గుర్తుంచుకో, ఈనాటి వాక్కు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నది. దేవుడు ఈ విషయమై ఆలస్యం చేసిన మాట వాస్తవమే. కానీ ప్రభువు అంటూ ఉన్నాడు, ఇది మరణము కోసం వచ్చింది కాదు. దేవుని మహిమ కోసం జరగాల్సినటువంటి ఒక కార్యం. ప్రభువు కావలసి అక్కడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఒక సరైన సమయాన్ని అతడు ఎంచుతూ ఉన్నాడు. అలా ఎంచబడినటువంటి ఆ సరైనటువంటి సమయానికే ప్రభువు వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆనాడు క్రీస్తు ఆలస్యం చేశాడు కాబట్టి, ఈనాడు ప్రభువు చేసిన అద్భుతాలన్నింటిలో కల్లా, ఆ రోజు చేసినటువంటి లాజరు విషయంలో జరిగిన అద్భుతము గొప్ప అద్భుతంగా నిలబడుతుంది. దేవుడు మన విషయంలో ఆలస్యము చేస్తూ ఉన్నాడని మనకనిపిస్తుంది. కానీ నిజానికి దేవుని సమయము సరైన విధంగానే మనకు స్పందిస్తది. సాధారణంగా మన భాషలో మనం చెప్పుకుంటే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్తారు. అంటే ఆలస్యంగా వచ్చేటువంటి న్యాయము తిరస్కరింపబడిన న్యాయముతో సమానము అని అర్థము. కానీ ప్రభు దృష్టిలో ఈ యొక్క వాక్యానికి విలువ లేదు. ప్రభువు మనకు స్పందించేటువంటి సమయము ఆలస్యము అని మనకనిపించినా, సరైన సమయంలో దేవుడు తప్పక మనకు జవాబిస్తాడు. దేవునికి తెలుసు ఎప్పుడు ఏది మనకు ఇవ్వాలో, ఏ సమయంలో మనకు దేనిని మన దృష్టికి, మన జీవితంలో యాడ్ చేయాలో. మరి ఎందుకు ఇక్కడ యేసు ప్రభువు కావలసి ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే, దానికి కూడా కొన్ని కారణాలున్నాయి. మొట్టమొదటిగా ఈ యొక్క మరణంపై కూడా ప్రభువు తన యొక్క అధికారాన్ని కనబరచాలి. మరణము నుండి కూడా అతడు మనల్ని రక్షించగలడని నిరూపించడం కోసము ఇది ఈ విధంగా జరగాల్సింది. అంతేకాక మార్తా మరియలకు ఇదొక పరీక్షా సమయం వంటిది. అవును, వారు పరీక్షింపబడుతున్నారు. ఈ కాలంలో సాధారణంగా పెళ్ళికి రాలేదనో, లేదా తమ యొక్క దినానికి రాలేదనో, ఇంట్లో ఏదో ఒక కార్యానికి రాలేదనో, అసలు ఆ మనుషులకే దూరమైపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఒక చిన్నమైనటువంటి తప్పులను, లోపాలను అడ్డుపెట్టుకొని బంధాల్ని తెంపుకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ప్రభువు మేము పిలిచిన వెంటనే రాలేదని మార్తా మరియలు కూడా ప్రభువుకు దూరమై ఉండొచ్చు. ప్రభువు వచ్చినప్పుడు మొహం చాటేయవచ్చు. ప్రభుతో మాట్లాడకుండా ఉండవచ్చు. కానీ వారు అలా ఏం చేయడం లేదు చూడండి. అవును, వారు పరీక్షింపబడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా వారు ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వారు ఈ పరీక్షా సమయంలో నెగ్గగలిగేటువంటి ఒక విశ్వాస స్థితిని వారు కనబరుస్తున్నారు. మరి ప్రియులకు సహోదరులారా, ఈ విధానాలన్నింటినీ మనము పరిశీలన చేస్తే దేవుడు మనకు స్పందించటంలో కాస్త ఆలస్యం చేయవచ్చు. దానికి ఎన్నో కారణాలుండవచ్చు ప్రభువునకు. కానీ ఖచ్చితంగా అతని స్పందన మనకు లభ్యమవుతుంది. అది ఆలస్యమని మనం భావించుకోవచ్చు. కానీ సరైన సమయంలోనే దేవుడు మనకు స్పందిస్తాడు. అతడు స్పందించినప్పుడు తప్పక అది ఒక మహత్తరమైనటువంటి విధంగా జీవితం మారిపోతుందని మాత్రము నేను మీకు తెలియచేయగలను. కాబట్టి ఈనాడు మనం తెలుసుకునేటువంటి మొదటి విషయము ఇదే. దేవుని స్పందన మన జీవితాల్లో ఆలస్యం అనిపించినా,
అక్కడొక దైవ ప్రణాళిక ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. ఈనాడు మనం తెలుసుకునేటువంటి రెండవ విషయం ఏంటో తెలుసా? ద స్ట్రాంగర్ ద ఫెయిత్, ద గ్రేటర్ ద మిరకల్. మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో, మనం చూసే అద్భుతము అంత గొప్పగా ఉంటుంది. క్రీస్తు ప్రభువు అనేక సార్లు చాలా మంది రోగస్తులకు కూడా స్వస్థత ఇచ్చాడు. అనారోగ్యముతో బాధపడి అతని చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని అతడు తాకాడు. స్వస్థత చేకూర్చాడు. అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంటే శరీరమందు ఉండేటువంటి ఏ రోగాన్నైనా అతడు బాగు చేయగలిగేటువంటి శక్తి అతనికి ఉంది అని మనం నమ్మగలుగుతాము ఈ అద్భుతాలు చూసి. అదే విధంగా మరణ స్థితిలో ఉన్నప్పుడు అతని సహాయం కోరినా కూడా ప్రభు స్పందించాడు. ఆ సమయాల్లో కూడా వారిని బ్రతికింపజేశాడు. కానీ ఒకవేళ మరణించినటువంటి కొన్ని గంటల్లో ప్రభువు వారిని చేరుకున్నా కూడా వారు స్వస్థత పొందేలాగా, మళ్ళా జీవం పొందేలాగా ప్రభువు చేశాడు. అఫ్‌కోర్స్ ఇవన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మెడికల్ గాను, సైంటిఫికల్ గాను కాస్త ప్రయత్నం చేస్తే ఇవన్నీ సాధ్యమయ్యేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది అని మనకు తెలుసు. కానీ అసలైన చిక్కు ఇక్కడనే ఉంది. ఏంటి అంటే లాజరు ఒక అనారోగ్యముతో ఉన్నటువంటి వ్యక్తి కాదిప్పుడు. అతడు కేవలం మరణించి కొన్ని గంటలు కూడా కాదు అయ్యింది. అతడు మరణించి ఇప్పటికే 4 రోజులవుతుంది. అంటే అతని శరీరము కుళ్ళిపోతా ఉంటుంది. ఒక శరీరము మరణించిన వెంటనే దాన్ని మరలా మనము దాచిపెట్టుకోగలిగేటువంటి విధంగా ప్రయత్నం చేస్తే కాస్త స్టోర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏ ఫ్రీజర్ బాక్స్ లేదు. దాచిపెట్టడానికి వారేం ప్రత్యేకమైనటువంటి విధానాలేం మాట్లాడట్లేదు, చేయట్లేదు. అక్కడ 4 రోజులయింది సమాధిలో పెట్టేసొచ్చారు. 4 రోజులకు శరీరము లిటరల్‌గా కుళ్ళిపోతూ ఉంటుంది. అంటే కుళ్ళిపోతూ ఉండేటువంటి ఒక శరీరములో జరిగేటువంటి ఒక గొప్ప అద్భుతం ఇది. అదే అసలైనటువంటి విషయం ఇక్కడ. ఇక్కడనే ఏ మెడికల్ గాని, సైంటిఫిక్ ఫీల్డ్స్ గాని వాటి ఊహకు కూడా అందలేని, గ్రహించలేనటువంటి ఒక విషయము ఇందులో దాగుంది. అదే దైవ సంబంధితమైన విషయము. దైవ శక్తి ఒకటి ఇక్కడ నెలకొని ఉంటుంది. ఇక్కడ ఇంత గొప్ప దైవశక్తి బయటపడాలి అంటే, దానికి తగినటువంటి ఒక విశ్వాసం కూడా అక్కడ కనబడాలి. అందుకే ఇక్కడ మార్తమ్మలోను, మరియమ్మలోను అటువంటి పరీక్షనే జరుగుతా ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి స్పందన చూడండి. ఇద్దరూ ఒకే విధంగా స్పందిస్తున్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 21, 22 వచనాలు. మార్తమ్మ అంటుంది, ప్రభూ, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించేవాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినా మీకు ఇచ్చును అని నాకు తెలియను అని ఆమె చెబుతుంది. అదే విధంగా మరియమ్మ కూడా అంటుంది, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 32వ వచనము. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభువు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు. అంటే ఇద్దరి నోటి వెంబడి ఒకే విధమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. మీరు ఉంటే నా సహోదరుడు మరణించేవాడే కాదు. అంటే క్రీస్తు ఉంటే తమ సోదరుడిని పోగొట్టుకునేవారే కాదు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. మేం పిలిచినప్పుడు యేసుప్రభు రాలేదు అనేటువంటి బాధ వారిలో లేదు. ఒక మనిషి ఇక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నాడన్న ప్రభు స్పందించలేదు అనేటువంటి ఒక విసుగు గాని, ఒక చింత గాని వారిలో కనబడడం లేదు. ప్రభు వచ్చాడు. వారిలో ఇంకా నమ్మకం బ్రతికే ఉంది. తాము పిలిచినప్పుడు ప్రభు స్పందించలేదు. అయినా ప్రభు మీద నమ్మకం ఉంది. తాము పిలిచిన వెంటనే ప్రభు స్పందించలేదు కాబట్టి తమ సహోదరుడు మరణించాడు అని తమకు తెలుసు. కానీ అయినా కూడా వారికి ఇంకా ప్రభులో నమ్మకం ఉంది. ఇప్పటికైనా మీరు ఏది కోరినా అది జరుగుతుంది అని వారు బహిర్గతంగా తమ విశ్వాసాన్ని చాటుతున్నారు. అందుకే ప్రభువు వారికి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు, నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభువు తెలియచెప్పగా వెంటనే ఆమె చెబుతుంది, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక బలమైనటువంటి విశ్వాసం వారు అక్కడ చూపిస్తున్నారు. తమ కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నా కూడా అంతకు మించి వారు విశ్వసిస్తున్నారు.
తమ వ్యక్తి తమకు పూర్తిగా దూరమైపోయాడు అనే విషయం తెలిసినా కూడా ప్రభు ఉంటే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని వారు కనబరిచారు. అందుకే ఆనాడు మరణము నుండి కూడా లాజరు జీవం పొందుకొని బయటకు రావాల్సొస్తుంది. అంటే వారి విశ్వాస స్థాయి అంత బలంగా ఉన్నింది. అందుకే వారు చూసేటువంటి అద్భుతము కూడా అంతే గొప్పగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనము మన విశ్వాస స్థాయి ఎంతగా పరీక్షింపబడుతుందో, ఏ స్థాయి వరకు మనం మన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామో, అంతవరకే మనము చూసేటువంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో కనబడతాయి. మన విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాసం ఎంత బలంగా ఉన్నది అనే దాన్ని బట్టి, మనం చూడాల్సినటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇక మూడవ విషయం ఏంటి అంటే, రిట్రోయాక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ జీసస్ సాల్వేషన్. అంటే యేసు సంపాదించేటువంటి ఆ రక్షణ, ఆ జీవం యొక్క తిరోగమన పరిణామం ఒకటి మనకు గుర్తు చేస్తా ఉంది. లాజరు మరణించే సమయము వృద్ధాప్యం కాదు. అసలు అతడు చనిపోయేటువంటి వయస్సు అతనిది కాదు. అతడు సడెన్‌గా అనారోగ్యం పాలై చనిపోయాడు. అలా చనిపోయినటువంటి ఎవ్వరు కూడా బ్రతికి రాలేదు. వారు ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా, వారు ఒక్కసారి మరణించినాక వారు తిరిగి రాలేదు. కానీ క్రీస్తు మరణాన్ని జయించాకనే మరణం పైన సంపూర్ణ ఆధిపత్యము, ఒక సంపూర్ణ రక్షణ అనేవి ప్రభువు సంపాదించాడు. వాటినే మనందరికీ కూడా ప్రభువు ఇస్తూ ఉన్నాడు. మరణంపై విజయాన్ని, అదే విధంగా రక్షణ వరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మరి యేసు ప్రభువు మరణం గెలిచాక వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ రక్షణ, ఈ జీవం అనేది మనకిస్తాడు. మరి ప్రభువు మరణించిన తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ, ఈ యొక్క విజయము మనకు లభ్యమవుతుంది అని చెప్పడంలో, అర్థం చేసుకోవడంలో ఎటువంటి సందేహాలు మనకు లేవు. కానీ ప్రభువు మరణించడానికంటే ముందు చాలామంది కూడా చనిపోయారు. మరి ఆ చనిపోయినటువంటి వారికి మరి ఈ రక్షణ లభ్యమవుతుందా? ఈ లోకంలో రక్షించేటువంటి నామం కేవలం క్రీస్తుదే. క్రీస్తు ద్వారా మాత్రమే ఎవ్వరైనా రక్షణ పొందాలి. మరి యేసు ప్రభువు ఈ రక్షణను సాధించడానికంటే ముందే చాలామంది చనిపోయారు కదా! మరి వారు క్రీస్తు విజయంలో భాగం పొందుతారా? క్రీస్తులాగా వారు కూడా మరణాన్ని జయించగలిగే వ్యక్తులుగా ఉంటారా? ఈ జీవాన్ని పొందుతారా? అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మనలో ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానము ఈనాటి అద్భుతంలో ఉంది. ప్రభువు శిలువ శ్రమలకు ముందే మృత్యువు మీద తన ఆధిపత్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ మరణ బంధకాల నుండి లాజరును విడిపించడం ఇక్కడ జరిగేటువంటి సంఘటన. ప్రభువు తాను మరణించిన తర్వాతనే దాని మీద పూర్తి విజయాన్ని సాధించాడు, వాస్తవమే. కానీ దానికి ముందే మరణాన్ని నేను జయిస్తాను అనేటువంటిది ఒకటి ఇక్కడ నిరూపణ జరుగుతుంది. క్రీస్తుకు రాబోయేటువంటి ఆ విజయము ముందుగానే ఇక్కడ ఒక సంకేతంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. అతడు మృత్యువును కూడా అదుపు చేయగలడు అని మనకు నిరూపణ జరుగుతుంది. ఇక్కడ ప్రభువు మరణం పైన సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరచక ముందే, ఆ మరణం మీద వచ్చేటువంటి ఆ విజయము ఇక్కడ లాజరు జీవితంలో జరిగింపజేస్తున్నాడు. అందుకే అతడు మరణ బంధకాల నుండి విడిపించబడతాడు. అంటే క్రీస్తు ఆ విజయాన్ని సంపూర్ణంగా సాధించక ముందే దాని ఫలాన్ని ముందుగానే కొంతమంది జీవితాల్లో అతడు ఫలింపచేశాడు. ఆ జీవాన్ని లాజరుకిచ్చి అతని శరీరాన్ని పునరుత్థానం గావించాడు. అదే విధంగా మరియ తల్లిని కూడా ఇదే విధమైన స్థితిలో వర్ణిస్తారు. మరియ తల్లి ఎందుకు పాపము లేనటువంటి స్థితిలో ఉంటుంది, అంత నిర్మలమైన స్థితిలో ఉంటుంది అని అంటే దానికి కారణం ఈ తిరోగమన పరిణామం. ప్రభువు ఇచ్చేటువంటి ఆ రక్షణ ముందుగానే మరియ తల్లి జీవితంలో ఫలింపచేశాడు దేవుడు. అదే విధంగా విశ్వాస సంగ్రహమందు కూడా మనం చూస్తాం. అతడు మరణించిన తదుపరి పాతాళనకు దిగి అని మనము విశ్వాస సంగ్రహంలో చెబుతాం. దాని అర్థము అక్కడికి వెళ్లి మృతులైనటువంటి వారందరికీ కూడా ప్రభువు జీవమిస్తూ ఉన్నాడని మన విశ్వాసము మనకు బోధిస్తా ఉంది. ఈ విధంగా యేసు రక్షణ అనేది అతడి తర్వాత వచ్చే తరాలకే కాకుండా ముందుటి తరాల్లో కూడా అతడు ఫలింపచేస్తూ ఉన్నాడన్న విషయం మనకొకటి అర్థమవుతూ ఉన్నది.
ఆ విధంగా మనం చూస్తే యేసు ప్రభువే అన్ని యుగాలకు, అన్ని తరాలకు ఒక రక్షకుడుగా ఉంటూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభువు ఇప్పుడు ఈ సమయంలో లాజరు జీవితంలో వచ్చినటువంటి అతని మరణాన్ని జయించగలిగేలాగా చేసి, తరువాత తన మీదకొచ్చేటువంటి ఆ మరణాన్ని కూడా అతడు జయించి విజయుడుగా నిలబడుతున్నాడు. అందరికీ, అన్ని తరాలకు రక్షణ ఇవ్వడం కోసం. ఇక నాలుగవ విషయం ఏంటి అంటే, ఏడ్చే వారితో పాటుగా ప్రభువు ఏడుస్తూ, ఆ ఏడుపును ఆనందంగా మార్చగలడు మన క్రీస్తు ప్రభువు. ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనము. పరిశుద్ధ గ్రంథములో ఉన్న అన్ని వచనాల కంటే అత్యంత చిన్న వచనము ఈ వచనము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీరు కార్చెను. యేసు ప్రభువు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు అని చెప్పేటువంటి సంఘటన. యేసు ప్రభువు కన్నీరు కార్చినటువంటి సంఘటనలో ఈ సంఘటనను మొట్టమొదటిగా చూపిస్తా. ఆ తరువాత యెరూషలేమును బట్టి బాధపడ్డాడు. గెత్సేమనే తోటలో కన్నీరు కార్చాడు. ఆ తరువాత శిలువ శ్రమల్లో అతడు తన యొక్క కన్నీటిని కార్చినటువంటి సందర్భాలుగా మనము ఎంచుతా ఉన్నాం. మరి ఎందుకు ప్రభువు కన్నీరు కార్చాడు? ఎందుకు ప్రభువు ఏడ్చాడు? వాస్తవానికి మనము ఏడిస్తే ఏదో బలహీనులుగా భావిస్తా ఉంటాం. వాస్తవానికి ఈ ఏడుపు అనేది ప్రేమకు సంబంధించింది. మనకు నిజంగా ప్రేమ కలిగినప్పుడు మనలో ఏడుపు అనేది వస్తుంది. ఆ ఏడుపు మన ప్రేమను బహిర్గతం చేస్తుంది. అందుకే యేసు ప్రభువు ఏడ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి యూదులేమనుకుంటున్నారు? ఇదిగో ఈయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడండి అని వారు మాట్లాడారు. సో, ఏడుపు అనేది వారు ప్రేమించిన విధానానికి గుర్తుగా ఉంది. ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు అంటే అతడు తన ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు అని అర్థం. రెండవదిగా ఇక్కడ ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు కారణము అక్కడ ఉండేటువంటి వారు అందరూ కూడా అదే బాధలో ఉన్నారు. మార్తమ్మ, మరియమ్మ ఏడుస్తున్నారు. వారితో పాటు వారికి సుపరిచితులైనటువంటి తమ బంధువర్గము కూర్చొని బాధపడుతుంది. ఇంతమందిని చూసిన తర్వాత ప్రభువు వారితో పాటుగా సహజంగానే ఏడుస్తున్నాడు. అంటే మనందరిలో అతడు ఒక్కడైపోయాడు. మనందరిలో అతడు ఒక్కడైపోయాడు. మన తోటి వారు బాధపడతా ఉంటే అతడు కూడా బాధపడుతున్నాడు. అంటే అతనిలో ఒక సహజమైనటువంటి ఈ భావనలు వచ్చేస్తున్నాయి. ఒక సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ప్రభువు అక్కడ చూపిస్తున్నాడు. అంతే విధంగా ప్రభువు ఇక్కడ బాధపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక మరణము మనిషిని దేవునికి దూరం చేసినటువంటి విధానము అతనికి గుర్తు వస్తా ఉంది. ప్రారంభం నుంచి ఆ మరణ ఫలాన్ని పొందుకున్నటువంటి సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు. మనిషికి దేవునికి ఆరంభించబడినటువంటి ఆ విభజన, ఆ పెరిగినటువంటి దూరాన్ని గుర్తు చేసుకొని ప్రభువు బాధపడుతున్నాడని కూడా దైవశాస్త్ర బోధకులు ఎంతో మంది ఈ విషయాన్ని మనకు రూఢిపరుస్తారు. మరి ప్రియులకు సహోదరులారా, ఇక్కడ లాజరు చనిపోయాడు అని క్రీస్తు ఏడ్చాడు. అందరితో పాటు తను కూడా కన్నీరు కార్చాడు. కానీ ఆ ఏడ్పును ఆనందంగా మార్చగలిగేటువంటి శక్తి కూడా క్రీస్తులోనే ఉన్నింది. కొన్ని క్షణాలలోనే ఆ ఏడ్చినటువంటి ప్రతి మొహములోనూ సంతోషము చిగురించేలాగా చేశాడు లాజరును ఆ సమాధి నుంచి బయటకు తీసుకురావడం ద్వారా. అంటే మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనతో పాటే బాధపడినటువంటి అదే క్రీస్తు, అదే బాధను తొలగించి ఆనందంగా మార్చగలిగినటువంటి క్రీస్తుగా ఇక్కడ కనిపిస్తున్నాడు. అందుకే వాక్కు చదువుతున్నాము. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 6వ వచనము. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకుని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తరు. నీవు బాధల్లో ఉన్నప్పుడు నీ దేవుడు నీతో పాటు బాధను పంచుకుంటాడని మరవద్దు. అదేవిధంగా అదే బాధని ఆనందంగా కూడా అతడు మారుస్తాడని కూడా నువ్వు మర్చిపోవద్దు. అంటే నీ బాధను పంచుకొని నీకు ఆనందాన్ని ఇవ్వగలడు నీ దేవుడైన యేసుక్రీస్తు. అతడు అంతగా మనలో ఏకమయ్యున్నాడు అని మర్చిపోకూడదు. ఇక చివరిగా 5వ విషయం ఏంటి అంటే, మరణించినటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి వారి మరణం అనేది కేవలము ఒక నిద్ర వంటిది. విశ్వాసులకు మరణము కేవలము నిద్రా వ్యవస్థ వంటిది. వారు మరలా మేల్కొంటారు.
యోహాను శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు. నేను అతన్ని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని ప్రభువు అంటాడు. లాజరు అప్పటికే మరణించాడన్న వార్త విన్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే అతడు నిద్రించుచున్నాడనే ప్రభు ప్రస్తావిస్తాడు. అంటే మరణము ఒక నిద్రతో ప్రభు పోలుస్తున్నాడు. అతని మీద నమ్మకముండి మరణించేటువంటి వారందరికీ కూడా మరణము ఒక నిద్రావస్థ వంటిది. మనము తప్పక మేల్కొల్పబడతాము అని మనం మర్చిపోకూడదు. అందుకే విశ్వాస సంఘంలో మనం తెలియచేస్తాము. శరీరము యొక్క పునరుత్థానమును విశ్వసించుచున్నాము. అంటే ఈ శరీరముతో పాటు మనము లేవనెత్తబడతాము పునరుత్థానమున. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము 2వ భాగంలో చదువుతాం. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. దేవుడు చెబుతున్నటువంటి మాట. మీ సమాధులను తెరిచి మరి మిమ్మలను లేపుతాను జీవంతో. ఆనాడు దట్టమైనటువంటి లోయలో పడి ఉన్నటువంటి ఎముకల గూడుకు అంతటికి కూడా ప్రభువు జీవమిచ్చి సజీవ మనుషులుగా మార్చినటువంటి సంఘటన దీనికి ఉదాహరణగా కూడా వర్తిస్తుంది. క్రైస్తవులకు మనము శరీరాన్ని కాల్చము. ఎందుకంటే కారణం ఇది. మనము దాన్ని కాల్చి బూడిదగా చేయము. అది మట్టిలో కలిపివేస్తాం. అంటే మరలా మనము రెండవ రాకడ సమయంలో మనము మృతులందరుగా భావించబడిన ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. అలా మట్టిలో తయారైన ఈ శరీరాన్ని మట్టికి అప్పగించి తిరిగి రెండవ రాకడ సమయంలో మనం మరలా సజీవులుగా లేవనెత్తబడతాం. అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని ఆత్మ ఒకటి మనలో ఉండడం వల్ల ఆ ఆత్మనే మనల్ని ఈ విధంగా మరలా పునరుత్థానం గావిస్తుందని వాక్కు చెబుతుంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాము. నేను ఆత్మను మీలో ఉంచి మీరు జీవించునట్లు చేయుదును. అంటే దేవుని ఆత్మ మనలో ఉండడం వల్లనే మరలా మనం జీవిస్తాం. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనం చెబుతూ ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తినటువంటి దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో, క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించేటువంటి మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇస్తాడు. అంటే ఆ ప్రభువును పునరుత్థానం గావించినటువంటి అదే దైవశక్తి దేవుని ఆత్మ మనలో గనక ఉంటే మనము కూడా మరలా పునరుత్థానము గావించబడతాం, జీవం పొందుకుంటాము అని వాక్కు మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి మరణము ఒక నిద్ర వంటిది మాత్రమే. తప్పక మన ప్రభువు ఈ నిద్ర నుంచి, ఈ మరణాన్నించి మనల్ని పునరుత్థానం గావిస్తాడు. మరలా మనకు జీవమిస్తాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ వాక్కు సందేశాలు మన జీవితాలను ఎంతో లోతుగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రభు శ్రమలకు మరింత దగ్గరైపోతూ ఉన్నాం మనం. ఈ శ్రమలలో ప్రభు సాధించేటువంటి ఆ గొప్ప సంపూర్ణమైనటువంటి విజయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కేవలం అర్థం అవ్వాల్సిన విషయమే కాదు, అనుభవపూర్తిగా తెలుసుకోవాల్సిన విషయము. అప్పుడే మనము ఆ సత్యము మనలో జీర్ణమవుతుంది. ఆ విజయంలో మనము భాగమవుతాము. అప్పుడు మనము కూడా సంపూర్ణంగా క్రీస్తుకు చెందిన వారిగా పునరుత్థానము పొందేటువంటి బిడ్డలుగా మార్చబడతాము. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఆ దేవాది దేవుడు మనల్ని ఇటువంటి గొప్ప కృపకు లేవనెత్తాలని ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్మలను హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.